ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనము తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుతున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసుని బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాన్ని తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన యొక్క అంశము నీ మందిరమందు నివసించువారు ధన్యులు. మన ధ్యానము నిమిత్తమై కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 4వ వచనము, నీ మందిరమందు నివసించువారు దేవుని యొక్క వాక్యములో, దేవుని మందిరములో ఎవరైతే నివసిస్తారో వారు ధన్యులని వాక్యంలో రాయబడింది. ఎవరైతే దేవుని మందిరంలో నివసిస్తారో వారు ధన్యులని రాయబడింది. అసలు దేవుని మందిరం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, అసలు దేవుని మందిరం అని దేన్ని పిలుస్తారు? పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్నంత మాత్రాన అది దేవుని మందిరం అవుతుందా? లేకపోతే ఆ బిల్డింగ్లో ఒక అంతర్జాతీయ ప్రసంగికుడికి అక్కడికి వచ్చి ప్రసంగం చేస్తే అది దేవుని మందిరం అయిపోతుందా? లేదా పెద్ద పెద్ద బోర్డులు ఎట్టినంత మాత్రాన 5,000, 10,000, 20,000 మనుషులు వెళ్ళినంత మాత్రాన అది దేవుని మందిరం అనబడుతుందా? అనంటే పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నందుకో, లేకపోతే అంతర్జాతీయంగా ప్రసంగం చేసేవారు ఉన్నందుకో, లేకపోతే వేల కొద్ది తండోపతండాలు జనాలు వెళ్ళినందుకో, అలాగ అయినంత మాత్రాన అది దేవుని మందిరము కాదు. యాకోబు ఒక రాత్రి తన దర్శనములో చూస్తున్నాడు. తన దర్శనంలో ఒక నిచ్చెన వేయబడింది. ఏంటి ఆ నిచ్చెన అంటే, ఒక కొనేమో ఆకాశానికి ఉన్నది, ఒక కొనేమో భూమి మీద ఉంది. ఈ యొక్క నిచ్చెన పైన దేవదూతలు ఎక్కుచున్నారు, దిగుచున్నారు. దేవదూతలు ఎక్కుచు దిగుచున్న సమయంలో యాకోబు ఆ రాత్రి ఆ దర్శనాన్ని చూశాడు. యాకోబు ఆ రాత్రి ఆ దర్శనాన్ని చూసి, ఏ చోటులోనైతే ఈ నిచ్చెన యొక్క పాదాలు ఉన్నాయో, ఏ చోట్లో అయితే ఈ నిచ్చెన మోపబడిందో, ఇదే దేవుని మందిరము కానీ వేరొకటి కాదు అని చెప్పాడు. వేర్ ద ఫీట్స్ విల్ బి ఆఫ్ జీసస్ will be present, it will be called it as the sanctuary of God. ఎక్కడైతే యేసు ప్రభువారి యొక్క పాదాలు ఉంటాయో, ఎక్కడైతే యేసు ప్రభువారి యొక్క పాదాలు మోపబడ్డాయో అదే దేవుని మందిరము. యేసు ప్రభువారి పాదాలంటే ఏంటండి? అంటే
దేవుని యొక్క ఆజ్ఞలపై ఏ సంఘమైతే కట్టబడిందో, ఏ మందిరం అయితే నిర్మాణం చేయబడిందో, ఆజ్ఞలను ఆధారం చేసుకొని ఆజ్ఞలపై ఆ సంఘాన్ని నిర్మించారో అదే దేవుని మందిరము అవుతుంది. ఆజ్ఞలపై కట్టకుండా ఎక్కడికో పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళిపోయి, పాస్టర్ ట్రైనింగ్ అయిపోయాక ఏదో 10 మందిని 20 మందిని 30 మందిని పోగేసుకొని ఒక బిల్డింగ్ కట్టేసి దానికో పేరెట్టేసి ఇది దేవుని మందిరం అంటే కాదు ప్రియ స్నేహితులారా. అది దేవుని మందిరం అని పిలవబడదు. అలాగా చేస్తే దేవుని మందిరం అని పిలవబడదు. అది ఏ సంఘమైతే దేవుని ఆజ్ఞలపై కట్టబడుతుందో, ఏ సంఘమైతే దేవుని యొక్క ఆజ్ఞలను ఆధారం చేసుకొని నిర్మించబడిందో అదే దేవుని యొక్క మందిరము. అలా కాకుండా మరి ఏ రీతిగా నిర్మించినా కానీ, మరి ఏ రీతిగా చేసినా కానీ అది దేవుని మందిరము కాదు. మీరు అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుని యొక్క మందిరం ఏంటో మీరు గుర్తించండి. ఫస్ట్ మొట్టమొదటిగా మనము గుర్తించవలసింది, ఇది మనం వెలుచున్నది దేవుని మందిరమా కాదా? అది దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘమా కాదా? దేవుడు మందిరాన్ని ఎలా కట్టమన్నాడో అలాగా కట్టబడిందా లేదా? దేవుని ఆజ్ఞలను పునాదిగా కలిగి ఉన్నదా లేదా సంఘం అని మీరు మొదటిగా గుర్తించాలి. మొదటిగా మీరు దానిని గుర్తిస్తే మీరు వెళ్ళుచున్నది దేవుని యొక్క మందిరమో కాదో మీకు అర్థమవుతుంది. వాక్యంలో రాయబడింది కదా, నీ మందిరమందు నివసించువారు ధన్యులు. ఎవరైతే ఆయన మందిరంలో నివసిస్తారో వారు మాత్రమే ధన్యులు. ఇప్పుడు నేర్చుకున్నాం కదా, అసలు దేవుని మందిరం ఏదని నేర్చుకున్నాం. ఏ సంఘమైతే ఆజ్ఞలపై కట్టబడిందో అదే దేవుని యొక్క సంఘం. సంఘము ఆజ్ఞలపై కట్టబడలేదనుకోండి, అది దేవుని మందిరము కాదు. అయితే ఒకరోజున అబ్రహాము ఎలియాజరును పిలిచాడు. ఎలియాజరును పిలిచి, ఎలియాజరు, నా కుమారుడైనటువంటి ఇస్సాకు యవనస్తుడయ్యాడు, ఈయనకి నేను వివాహం చేయాలి, ఇతని కొరకు ఒక యవనస్తురాలు తీసుకురమ్మని చెప్పాడు. ఎలియాజరు వెళ్ళాడు వెతకడానికి. ఆయన ప్రార్థన చేసుకున్నాడు, నేను వెళ్తాను, ఏ స్త్రీ అయితే బావిలో నుంచి నీళ్లు తోడుకుంటుందో, నేను అడగగానే ఏ స్త్రీ అయితే నా యొక్క ఒంటెలకు నీళ్లు పోస్తాదో ఆ స్త్రీయే నా యజమాని యొక్క కుమారునికి భార్య అవునుగా కానీ ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. ఇలా ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఆయన ఒక బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ బావి దగ్గర ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ నీళ్లు తోడుకుంటుంది.
నీళ్లు తోడుకుంటున్న ఆ సమయంలో ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆ స్త్రీని అడుగుతున్నాడు, నాకు నీళ్లు పోయమని. అయ్యా నీవెవరు ఏంటి అని అడగలేదు, నీళ్లు పోసింది. ఒంటెలకు నీళ్లు పోయమని చెప్పాడు, ఒంటెలకు నీళ్లు పోసింది. నీ ఇల్లు ఎక్కడని అడిగాడు, పలానా చోట అని చెప్పినప్పుడు ఆ చోటుకి ఎలియాజరు వెళ్ళాడు. ఈమె ఏ ఇంటికి అయితే అయిందో ఆ ఇంటికి వెళ్ళాడు. అయితే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు లాబాను అంటున్నాడు, ఆదికాండం 24:31 యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోనికి రమ్ము, వెలుపుట నిలువనేలా. నీవు యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు, ఎందుకంటే నీ యజమానుడైనటువంటి అబ్రహాము ఆయన ఆశీర్వదించబడిన వాడు. ఆయన ఆశీర్వదించబడిన కుటుంబంలో నుంచి నువ్వు వచ్చావు కాబట్టి నీవు ఆశీర్వదించబడిన వాడే, నీవు ఆశీర్వదించబడిన వాడవే. కాబట్టి యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా వెలుపట నిలువనేల లోనకి రమ్ము. నీవు ఏ పని మీద అయితే వచ్చావో, నువ్వు ఏ పని చేసుకోవాలని వచ్చావో ఆ పని నీవు పూర్తి చేసుకోవాలి. ఆ పని పూర్తవ్వాలంటే నువ్వు నా ఇంటిలోనికి రావాలి. నా ఇంటిలోనికి రాకపోతే నీ వచ్చిన పని పూర్తవదయ్యా అని చెప్పాడు. ప్రియతోటి విశ్వాసులారా, మనము ఎలియాజరు వలె దేవుని మందిరాల బయట తిరుగుతున్నాము. ఎలియాజరు ఎలాగైతే లాబాను ఇంటిలోనికి వెళ్లకుండా బయట నిలబడ్డాడో మనము అలాగే నిలబడిపోతున్నాం బయట. దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి మనం ఎక్కువ మక్కువ చూపట్లేదు. ఆయన మందిరంలో నివాసం చేయడానికి మనం ఇష్టపడట్లేదు. ఆయన మందిరంలో ఉండడానికి మనం తీర్మానం చేసుకోవట్లేదు. ఆయన మందిరంలోనే ఉండడానికి మనం ముందుకు రావట్లేదు. అంటే మన జీవితాలు ఎక్కడున్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. ఏ చోటులో మనం తిరుగుతున్నామో మీరు ఆలోచన చేయండి. ఏ ప్రదేశాల్లో మనం ఉంటున్నామో ఒకసారి మీ హృదయాలను మీరు పరిశీలన చేసుకోనండి. దేవుడు మనతో చెప్పేటువంటి సందేశం ఏంటంటే, నా మందిరములో మీరు నివాసం చేయండి, నా మందిరములోనికి మీరు రండి, అప్పుడు మీరు ధన్యులవుతారని చెప్పాడు. అప్పుడే మీరు ధన్యులవుతారు. లేని ఎడల మీకు ఆ ధన్యత అనేదే రాదని చెప్పాడు. మనము మన కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్ళగలుగుతున్నామా? భార్య, భర్త, బిడ్డలు, కుటుంబం అంతయు కలిసి దేవుని మందిరంలో ఉంటున్నారా? లేదా మీ హృదయాలను మీరు పరిశీలన చేసుకోనండి. ఆయన మందిరంలో మనము నివసించలేకపోతున్నాం కాబట్టి ధన్యతను మనం కోల్పోతున్నాం. ఆయన మందిరంలో మనం ఉండడానికి
తీర్మానం చేసుకోవట్లేదు కాబట్టి ఆ ధన్యతను మనం కోల్పోతున్నాం. అయితే బైబిల్లో ఒక స్త్రీ ఉన్నది. దేవుని యొక్క ఆలయములో గడిపిన ఒక స్త్రీ ఉన్నది. లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వచనం. ఆమె 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవుని మందిరాన్ని విడువక నిత్యము రేయింపగళ్ళు ఉపవాస ప్రార్థనలు చేయుచు దేవుని మందిరములో ఉపచారము చేయుచుండెను. ఒక స్త్రీ ఉన్నది చూడండి ఇక్కడ. ఈమె విధవరాలంటండి. అంటే తన భర్తను కోల్పోయింది. తన భర్తను కోల్పోయి విధవరాలై ఉంటుందంటే ఎంత సమస్య అండి ఈమెకి. సమస్యలు వస్తాయి నిజమే. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడే వస్తాయి మనకి సమస్యలు, లేదా కొన్ని సమస్యలు వస్తాయి మానసికంగా మనలను కృంగదీయడానికి, మానసికంగా మనలను పాడు చేయడానికి. ఏదో రకంగా మనకి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే సమస్యలు రావటం సహజమే. కానీ సమస్యలను మనం ఏం చేయాలండి? అధిగమించాలి. సమస్యలను మనం పక్కన పెట్టాలి. ఈమెకు తన భర్తను కోల్పోయింది, విధవరాలుగా ఉన్నది. అయినా కానీ దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. ఈమె దేనిని విడిచిపెట్టాలో దానిని విడిచిపెట్టింది. దేన్ని విడిచిపెట్టకుండా ఉండాలో దాన్ని విడిచిపెట్టకుండా ఉంది. మనము వేటిని మనం విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టట్లేదు. దేన్ని విడిచిపెట్టకూడదో దాన్నే మనం విడిచిపెడుతున్నాం. అర్థమవుతుందండి? ఈ స్త్రీ ఏం చేసింది? దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఈమె విడిచిపెట్టలేదు. లోకాన్ని విడిచిపెట్టాలి. లోకాన్ని విడిచిపెట్టింది. మనము దేవుని మందిరాన్ని ఏమో విడిచిపెడుతున్నాం, లోకాన్ని మనం విడిచిపెట్టట్లేదు. ప్రియతోటి విశ్వాసులారా, ఈ స్త్రీ చూడండి, దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టకుండా నిత్యము ఎన్నో ప్రార్థనలు చేయుచున్నది, ఎన్నో యోచనలు చేయుచున్నది. ఆయన మందిరములోనే నిత్యము గడుపుతుంది. మరి మీరు ఏం గడుపుతున్నారు? ఏం చేస్తున్నారు? ఆయన మందిరములో మీరు గడపగలుగుతున్నారా? ఆయన మందిరములో మీరు నివాసం చేయగలుగుతున్నారా? మీ హృదయాలను మీరు పరిశీలన చేసుకోనండి. ఆయన ఈ లోకములో జీవించినంత కాలము ఆయన మందిరాన్ని విడిచి మనం తిరిగామనుకోండి, మనకి ఆశీర్వాదమే లేదు. ఆయన మందిరాన్ని విడిచిపెట్టి మనం తిరిగితే మనము శాపగ్రస్తులమవుతాము. దేవుడు స్పష్టంగా చెప్పారు. ఏమనంటే, నా మందిరాన్ని మీరు విడిచిపెట్టొద్దు. అనేక మంది భక్తులు, అనేక మంది విశ్వాసులు, ప్రవక్తల యొక్క పిల్లలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టిన వారెవ్వరు కూడా అభివృద్ధి అవ్వలేదు. విడిచిపెట్టిన వారెవ్వరు కూడా
ఆశీర్వదించబడలేదు. ఎవరైతే విడిచిపెట్టారో, ఎవరైతే దేవుని మందిరానికి దూరంగా ఉన్నారో వారందరూ కూడా శపించబడ్డారు. మన పరిస్థితి ఏంటి? చివరి దినాల్లో, కడవరి దినాలలో మనం జీవిస్తున్నాం. ఏ రోజున ఏమి సంభవించుచున్నదో మనకు తెలియట్లేదు. ప్రపంచంలో రకరకాలైనటువంటి విధానాలను మనం చూస్తున్నాం. ఎటు ప్రక్కకెళ్ళినా ప్రమాదాలు ఉంటున్నాయి. ఏ చోటుకెళ్ళినా మనకి ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. అనేకమైన దేశాలను పరిశీలించండి, శాంతి సమాధానాలు లేవు. రాష్ట్రాలను పరిశీలించండి, సమాధానం లేదు. కుటుంబాల మధ్య గొడవలు, ఇలాంటివి ఎన్నో 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 జరుగుతున్నాయి. పిల్లల యొక్క బ్రతుకులు సరిగ్గా లేవు, పాడైపోతున్నాయి. ఇలాంటి టైంలో మనము చేయవలసిన పని ఆయన మందిరంలో ఉండాలి. ఆయన మందిరంలో ఉంటేనే మనకి ధన్యత. ఆయన మందిరాన్ని విడిచి మనం ఉంటే మనకు ధన్యత అనేదే లేదు. కాబట్టి ప్రియ స్నేహితులారా, సాధ్యమైనంత మట్టుకి ఆయన మందిరములోనే ఉండడానికి ప్రయత్నించండి. దేవుడు వారంలో అన్ని రోజులు రమ్మని కోరుకోవట్లేదు. వారానికి ఒక రోజు మనం ఖాళీ చేసుకుని వెళ్ళలేకపోతున్నాం. ఆయన కొరకు నీవు చేయకపోతే, ఆయన కొరకు ఒక రోజును కేటాయించకపోతే మరి మనం ఎలా ఆశీర్వదించబడతామండి? ఆశీర్వాదం అనేది మనకి ఎలా వస్తుందండి? ఆయన మందిరంలో లేనప్పుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ చివరి దినాలలో, కడవరి దినాలలో ఆయన మందిరంలో ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆయన మందిరం అంటే ఆజ్ఞలపై ఏ సంఘమైతే కట్టబడుతుందో అదే దేవుని మందిరం. ఈ స్త్రీ, విధవరాలైన స్త్రీ నివసించింది, ధన్యురాలయ్యింది. మీరు నివసించండి, మీరు ధన్యులవుతారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేయుచున్నాము. ఇంతవరకు మీ సేవకును బలపరుచుకొని మీరు మాతో మాట్లాడారు మా తండ్రి. నీ మందిరమందు నివసించేవారు ధన్యులని నేర్చుకున్నాము. నీ మందిరములో మేము నివసించడానికి మీరు కృప చూపించండి. మేము ధన్యులమయ్యి మేము ఆశీర్వదించబడిన జనాంగంగా ఉండడానికి మీరే కృప చూపించమని, మీ యొక్క దీవెనల ఆశీర్వాదాలు మీరు మాపై మెండుగా కుమ్మరించమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.